హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్స్క్రిప్టెడ్ డియో. ఇవాళ అయితే మనోడు ఇక రూమ్లోనే ఉంటాడు. నేనైతే మా ఫ్యామిలీతో చిన్న నాచారం అట్లా వెళ్తున్నా. ఇక ఇలా డే బ్లాగ్ మొత్తం మీకు ఏమేమి చేస్తానో నేను చూపిస్తా. అలానే మా ఫ్యామిలీని కూడా ఇంటర్వ్యూ చేస్తా. ఇక మనకైతే వాళ్ళు రెస్ట్ ఇచ్చేసి మా రూమ్లోనే ఉండమని చెప్పేసిన ఉంటా పోతలే నేను వీడు పోతుండు ఎండ్ దాకా చూడండి బ్లాగ్ చాలా ఎంజాయ్ చేస్తారు మీరు వాళ్ళ ఫ్యామిలీ ఇంట్రొడ్యూస్ చేస్తారు మొత్తం ఇవాళ మేము చేసేది మొత్తం చూపిస్తా గాయస్ మొత్తం మీకు. ప్లీజ్ సపోర్టింగ్ గాయస్. పోతున్నాం గాయస్. ఇక నేను పోతున్నా బస్ స్టాప్ దాకా డ్రాప్ చేసేస్తా వాక్ చేసుకుంటా వెళ్ళిపోతాం మన కాడ ఇచ్చి పెట్టేసి మళ్ళీ నేను బ్యాక్ టు రూమ్ పోతాడు వీడు. ఇక రైట్ గాయస్, మనం అయితే పోతున్నాం. ఇప్పుడైతే మెట్లు దిగడం ఇక బస్ స్టాప్ కూడా వెళ్దాం. కొంచెం షేక్ ఉంటుంది మెట్లు దిగుతున్నాం కాబట్టి. రైట్ ఇక మళ్ళీ బస్ స్టాప్లో వెళ్దాం గాయస్. సో గాయస్, మనం అయితే బస్ స్టాప్కి వచ్చేసినాం. బస్ స్టాప్లో ఇలా పడ్డాం. ఇక బస్ కోసం వెయిట్ చేయాలా. మా మమ్మీ వాళ్ళు వచ్చే బస్ కోసం వెయిట్ చేస్తున్నా. ఇక వాళ్ళు రాగానే మళ్ళీ బస్ ఎక్కేసేయాలా. ఇక నాచారం వెళ్ళిపోవాలా. నేను బస్ ఎక్కేమన్నాడు, ఇక రూమ్కి రైట్ అయిపోతాడు. బస్ అయితే వచ్చేస్తుంది. ఇక బస్ ఎక్కేసేసి ఇక బస్ ఎక్కి జేబీఎస్ పోయి జేబీఎస్ నుంచి నాచారం బస్ ఎక్కేసి నాచారం వెళ్ళిపోవాలి గాయస్. ఇక సిగా బస్ ఎక్కినాక వెళ్దాం. రైట్ మళ్ళా బరా రైట్ గాయస్. ఇక బస్ ఎక్కేసి వెళ్ళిపోదాం. మనం అయితే బస్ ఎక్కిన మమ్మీ డాడీ అన్న మనమైతే జేబీఎస్ వెళ్ళి నాచారం బస్ ఎక్కి నాచారానికి రైట్ అయిపోదాం. ఇక బస్ ఎక్కేసి వెళ్ళిపోతున్నాం గాయస్. చూద్దాం అడిగిపోయినాక ఏమవుతుందో. ఏడాది తిరిగినాం, ఏడాదికి 50 ఖర్చు పెట్టే కానీ ఒక్క బండి కూడా రాలేదు. ఎక్కడ లేని ట్రాఫిక్ అంతా హైదరాబాద్లోనే మూవ్ అవుతుంది. సో మనమైతే జేబీఎస్ రీచ్ అయిపోయినాం. దిగి బస్ దిగేసి నాచారం బస్ ఎక్కేసి వెళ్ళిపోవాలా. జేబీఎస్లో దిగేసినాం. మా డాడీ ఆ కూడా వదిలే ఉన్నాడు. ఇక మనం బస్ స్టాప్కి వచ్చేసినాం. అన్నా మామూలు అయితే వెళ్ళిపోతుంది గైస్. సో మనం అయితే బస్ స్టాప్కి వచ్చినాం. ఇక బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఎల్బీఆర్ బస్ ఎక్కి కూడా లిగేసి నాచారం ఎక్కాల. మళ్ళా ఇక తిరుగుడే ఉంటుంది గైస్ ఇలా మొత్తం. గైస్ పోతున్నాం. ఇక మమ్మీ మా అన్న పోతున్నాం. ఇక బస్ వచ్చిందంటే బస్ ఎక్కడికి అయితే వెళ్ళిపోతున్నాం గాయస్. మా బస్ ఎక్కినాక వెళ్దాం. ఈ సమస్యలన్నీ ఉంటాయి కానీ కొనాలనిపిస్తాయి కానీ ఎందుకు వేస్ట్ పైసలు అని చెప్పి లైట్ తీసుకున్నాం. కానీ మా వాళ్ళు ఇన్ని ఆపారు. బస్ అయితే వచ్చేసింది. బస్ ఎక్కడికి అయితే పోతూనే ఉన్నాం. బస్ ఎక్కాలా గాయస్. పోయి ఈ బస్సులు ఏమో కానీ టైంకి ఒక్కటి రావు గాయస్. వచ్చినప్పుడు ఎక్కాలా ఉరకాలా. ఉరికి ఎక్కే వారికి అలా సావ్ అవుతుంది గాయస్. మళ్ళా బస్ అయితే ఎక్కిస్తున్నాం. గాయస్ బస్ అయితే ఎక్కేసాం. బస్లోనే వెళ్ళిపోవాలా. బస్ అయితే ఎక్కేసాం. మెల్లగా పోవాలి. ఇక చూడాలా. దాని జర్నీ అంతా సాగు అవుతుంది గాయస్. జర్నీ చేసి సగం అవుతాం. అందుకే చూడాలా. ఇక మనమైతే అప్స్ కూడా దిగేసి తర్వాత మళ్ళీ అప్స్ కూడా వెళ్తాం గాయస్. కూర్చోండి డాడీ అయితే ఇంకా మంచిగా అట్లనే మీరు పోయినావు. ట్రాఫిక్ పోతూనే ఉన్నాం. ఇంకా అవసరం లేదు. ఎలా పోతూనే ఉన్నాం. ఇంకా వస్తలేదు. డైలీ బ్లాగ్ మొత్తం మీతో షేర్ చేసుకుంటాం. ఏం చేస్తున్నాం, ఎక్కడికి పోతున్నాం అన్నీ మీకు చూపిస్తాం. చూస్తుండండి. ఒకవేళ మాకు టైం బాగుంటే లాస్ట్లో సపోర్ట్ ఉంటుంది, లేదంటే లైట్గా అలా నడుచుకుంటా వేరే బస్ ఎక్కేసారు గాయస్. మా అన్న అయితే వస్తాడు. మా అమ్మ వాళ్ళు అయితే చూద్దాం. వేరే బస్ ఎక్కినాక వెళ్తాం గాయస్. మనమైతే ఆటో ఎక్కి వెళ్ళిపోతున్నాం. ఎక్కేసి వెళ్ళిపోతున్నాం ఆటో ఎక్కి. ఇక నాచారం పోయి మనం అనుకున్న పని అయితే వేయాలి కదా. వెళ్ళిపోతున్నాం గాయస్. ఏడాది ట్రాఫిక్ ఒకటి అయితే మంచిగా అనిపిస్తుంది గైస్.
సిటీ మొత్తం బెస్ట్ వ్యూ అంటే ట్రాఫిక్ ఒకటి చెప్పుకోవచ్చు. ఇది కూడా ఒకటి హిస్టరీ లెక్క మునిగిపోతుంది. ఎప్పుడు ట్రాఫిక్ ట్రాఫిక్ ట్రాఫిక్, సిటీ అంటే ట్రాఫిక్ అయిపోతుంది కదా మొత్తం. ఈ ఫాస్టనల్ అన్ని మస్తు కనిపిస్తాయి కానీ మనం ఎట్లా నడపామనుకోరి, నడిపే రోజు వచ్చినప్పుడు నడుపుతాం గైస్. ఈ ట్రాఫిక్తో సగం అవుతుంది గైస్. ఇక ఊరు నుంచి వచ్చినాడైతే వాడు ఇక 3-4 రోజులు ఇటే ఉండాలి. ఇక ఈ బస్సులు దొరకక ఆటోలు దొరకక రైట్. మనమైతే ఇక మెల్ల నాచారం వెళ్ళిపోదాం. మనమైతే దిగిపోయినాం. అనుకునేది ఏదో కాదు, కార్ తీసుకుందాం అనుకున్నాం, దానికోసం వచ్చినాం. చాలా ఏమవుతుందో ఇక్కడ దిగేసినాం. చూడాలా గైస్, మళ్ళా చెట్లు అన్నీ చూద్దాం. నేను ఏమేమి చేస్తామో చూడండి గైస్ ఇప్పటి నుంచి. నా తీసుకొని పోతా గాయస్, మనమైతే వెళ్ళిపోదాం. గాయస్ మస్తు కార్లు ఉన్నాయి గాయస్. ఇక్కడ చూడాలి ఏదైతుందో, ఏదో ఒకటి ఫిక్స్ చేసుకొని ఫైనల్ చేసుకొని వెళ్ళిపోవాలి గాయస్. చాలా కార్లు ఉన్నాయి ఇక్కడ. నీకు దేని మీద ఉందన్న గట్టి చూద్దాం. పరిస్థితి కాళ్ళు అయితే మస్తు ఉన్నాయి కానీ నీకు దేని మీద ఉంది? దేని మీద ఉందంటే చూడాలి. అమ్మ నీకు దేని మీద ఉంది మమ్మీ కారు? ఇప్పుడు ఏది తీసుకోవాలని గట్టి గట్టి చెప్పు మమ్మీ, దేని మీద? చూద్దాం. డాడీ గట్టిగా నీకు చెప్పి సార్, అన్నకి ఏది లేదు, నాకైతే సార్ కారే ఇంట్రెస్ట్ లేదు. చూడాలి గాయస్, పబ్లిక్ మాత్రం డేంజర్ వచ్చింది. సెకండ్ హ్యాండ్ కార్స్ మేళా లైక్ ఫస్ట్ ఉంటాయి గాయస్. చూడాలా, చూద్దాం. అది మనం చూసిన బండి, అది మొన్న చూసిందే అనుకుంటా. 14 మోడల్ బండి. లాస్ట్ టైం వచ్చి కార్ చూసుకోవడం బస్, ఇది ఇంకా ఇన్నా ఉన్నాయి. 14 మోడల్ బండి, 425 డీజర్ గాయస్. చూడండి కార్లు ఎలా నడిపింది, పెట్రోల్ గాయస్. ఇది ఎంత ఉందో అసలు గాయస్. ఇదిగో చియాస్ డీజిల్ బండి, గట్టిగా చాలా కార్లు ఉన్నాయి. ఏదో చూడాలి గాయస్, ఏదో ఒకటి ఫైనల్ చేసుకొని తీసుకోవాలని మేము ప్లాన్ చేసుకున్నాం. చూడాలి ఎటవుతుందో. మళ్ళీ మీకు కీప్ సపోర్టింగ్. చెప్పండి గాయస్, ఏ కార్ తీసుకోండి కామెంట్లో పెట్టండి, తీసుకుందాం. అండ్ ఇంకోటి కొంచెం సబ్స్క్రైబ్ చేయరు మచ్చా, చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేయండి మచ్చా ప్లీజ్, సపోర్ట్ గాయస్ ప్లీజ్. మా వాళ్ళు అయితే కార్ చూస్తారు, ఏ ఫైనల్ చేస్తారో తెలియదు. మమ్మీ చూడాలి గాయస్ ఎటవుతుందో. కాదు కాదు చూద్దాం గాయస్ ఎటవుతుందో. ఇది కార్లు మస్తు కనిపిస్తున్నాయి కానీ మమ్మీ ఎలా చేస్తావు? ఇక షిఫ్ట్ డీజర్ అట్లా అనుకుంటున్నాం. ఏదనుకుంటారో మీరు ఎప్పుడు. ఇక మనమైతే ఒక కార్ దగ్గర పోతున్నాం. మన వాళ్ళు అయితే ఒక కార్ చూద్దాం గాయస్. 16 మోడల్ షిఫ్ట్ డీజర్. చెప్పండి గాయస్, హైలైట్ ఉన్నాయి గాయస్. కార్స్ మాత్రం మంచి మంచి కార్లు మంచిగానే ఉన్నాయి. చూడాలా ఏదైతుందో ఫైనల్ చేసుకొని పోదాం. మోడల్ అయితే కార్లు లెంకేస్తారు. 14 చూద్దాం గాయస్, ఏది వస్తుందో మనకి తెలియదు. ఫైనల్ వాళ్ళు చూసుకుందాం. ఏదన్నా రావచ్చు. ఇక మా వాళ్ళు అయితే కార్లు లెంకుతుంది. ఏది ఫైనల్ చేస్తారో తెలియదు అనుకుంటున్నాం. ఏదో ఒకటి ఫైనల్ చేసుకొని వెళ్ళిపోవాలని. చూద్దాం గైస్. ఇక్కడ మంచి మంచి కార్లు ఉన్నాయి కానీ బడ్జెట్లో చూసుకోవాలా గైస్. ఎందుకంటే మనకి బడ్జెట్ ఇష్యూస్ ఉంటాయి. మంచిగా మనకి బడ్జెట్లో చూసుకోవాలా కార్లు. చూద్దాం గైస్.
చూసాం మాట్లాడేసి ఏది తీసుకుంటామో మీకు ఒకవేళ అన్నీ సెట్ అయితే ఏది తీసుకుంటామో చూసి పని చేసి చెప్తాం, లేదంటే లైట్గా. గాయస్ సీడికైతే వచ్చినాం కానీ వర్కౌట్ కాలేదు, మొత్తం ఫెయిల్ ఉన్నాయి ఇక్కడ. చెప్పు ప్రైస్ రిలే చెప్తారు కానీ వచ్చి వస్తే మాత్రం మొత్తం మోసమే ఉంది, బీగేదేం లేదు గాయస్. అయితే ఆడు 20,000తో డౌన్ పేమెంట్ అన్నాడు, వీడికి వచ్చినాక వస్తే 1,00,000 కట్టు 2,00,000 కట్టు అని బ్లేమ్ చేస్తుండు. ఇదంతా కాదు గాయస్, ఇక అదంతా కానిపని అని చెప్పి చక్కగా వెళ్ళిపోతున్నాం. అన్న ఇదంతా ఫేక్ ఉంది కదా, వేస్ట్ అంతా డొల్లా, ఏం లేదు ఇక్కడ. పిక్చర్లోకి వచ్చి పోడు తప్ప చేసేది ఏం లేదు గాయస్. మొత్తం ఫేక్ ఉంది గాయస్, 25 అని బ్లేమ్ చేస్తుంది తప్ప వచ్చేదైతే ఏం లేదు ఇక్కడ. ఎంతగానం వచ్చి వేస్ట్ అయిపోయింది గాయస్, టైం బొక్క వచ్చి. ఆ రీలో మంచిగా పబ్లిక్ని అయితే గొర్రెలని చేస్తాడు, నమ్మొచ్చే మాత్రం వేస్ట్ గాయస్. చూడాలి ఏం లేదు, ఇక చక్కగా సీదా పోయి వెళ్ళిపోవాలా. చూద్దాం ఇక రూమ్కి వెళ్ళిపోవాలి సీదా. ఇక బస్ కోసం వెయిట్ చేయాలా. మళ్ళా ఇదంతా తిరగాల గాయస్, ఇంక నమ్మొస్తే ఇట్లనే ఉంటాయి. ఇక ఫేక్ గాయస్ ఇటువంటి ఏమి నమ్మకూరు, వేస్ట్ మీరు నమ్మి మోసపోతారు. ఇటువంటి నమ్మకూరు. ఏమన్నా అంటే చూపిద్దాం, ఫేక్ కూడా ఉంటాయి రియల్ కూడా ఉంటాయని చూపిద్దామని చేసిన, బట్ వేస్ట్ గాయస్ ఇది. నమ్మకూరి చూడండి, ఏం కాదు నమ్మకూరి, అస్సలు నమ్మకూరి. ఇప్పుడు తక్కువ అని చెప్తే అందుకు అస్సలు పోకు. రైట్ గాయస్, బస్ కోసం వెయిట్ చేద్దాం. ఇక మనం అనుకున్న పని అయితే కాదు, అందుకే మనం ఫుడ్ అయితే తినేస్తున్నాం. ఇదైతే 4 టైప్స్ ఆఫ్ అయితే ఇచ్చారు. ఇడ్లీ చేసుకో. ఇక పని అయితే అలాగే కడపన ఫుల్ చేసుకుందాం, తినేస్తున్నాం. ఏమని తినేసి రెడీ అయ్యి స్టార్ట్ అయిపోయాం. ఇక తినేసి స్టార్ట్ అయిపోయాం. పని కానీ కడపన ఏం చేసేది గాయ్స్. మన ఫుడ్ అయిపోయినాయి, వెళ్ళిపోతున్నాం బస్ స్టాండ్కి. బస్ ఎక్కేసి వెళ్ళిపోవాలా. చూడాలాగా సెట్ అవుతుందో. మనం రోడ్ క్రాస్ చేసి సీదా రైట్ అయిపోవాలా బస్ స్టాండ్కి. కానీ కళ్ళతోటి చూసుడు కంటే క్లారిటీగా తగ్గిపోతున్నా. ఇక ఇది కాని పని గైస్, సెకండ్ హ్యాండ్ కార్లో లైట్ అట్లేదు మాకు. ఏదనుకుంటారు గెస్ చేయరు మీరు, సెకండ్ హ్యాండ్ అయితే సిల్ బండ్ అయితే గెస్ చేసుకోరు మీరే. ఇలా వెళ్తూ బస్ స్టాండ్ వెళ్ళిపోయినాం. రైట్ మళ్ళీ బస్ స్టాండ్ వచ్చినాం గాయ్స్. మనం అయితే బస్ ఎక్కేసేసాం. ఎప్పుడు అన్న ఇక బస్ ఎక్కి సీదా ఇంటికి వెళ్ళిపోరు మీరు. ఇక చేసేదేం లే, మీరు ఎన్ని సెట్లు ఎరిగినా మీకు సిల్బండ్ అయ్యేటట్టుంది మమ్మీ. మళ్ళా వెళ్తాం మళ్ళా. మనం అయితే మమ్మీ వాళ్ళని బస్ ఎక్కిచ్చేసి ఇక హాస్టల్కి రైడ్ అయిపోయినాం. ఇక మనకు కొత్తగా పడేటట్టుంది కదా, చూద్దాం ఏమవుతుందో. ఈ 1 వీక్లో ఏదో ఒకటి ఫైనల్ చేసుకొని తీసుకుందాం. ఇక రైట్ మళ్ళా మమ్మీ వాళ్ళని బస్ ఎక్కిచ్చేసిన ఇక మనం కూడా హాస్టల్ పోయి రిలాక్స్ అయిపోదాం. రైట్ మళ్ళీ వీడియోలో వెళ్తాం. సీ యు గైస్.